వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వం చాలా శక్తివంతమైంది. మైండ్ ద్వారా మనం చేసే ప్రతి పని కూడా మనతోనే ముడిపడి ఉంటుంది. మనం చెప్పాలనుకునే మాటలు కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే విశ్వానికి చేరుతాయి. విశ్వానికి మనకు మధ్య కమ్యూనికేషన్ ఏర్పడేది కూడా సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే. విశ్వం నుంచి సమాచారాన్ని అందుకోవాలన్నా, విశ్వానికి మన నుండి సమాచారం చేరాలన్నా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ ద్వారానే జరుగుతాయి. ఇంతవరకు ఈ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ సబ్కాన్షియస్ మైండ్ని సరిగ్గా ఉపయోగించి లక్ష్యాన్ని చేరే ప్రాసెస్లో చాలామంది కూడా ఫెయిల్ అవుతూనే ఉన్నారు. మరి మనకి విశ్వానికి మధ్య సమాచారాన్ని పాస్ చేసే ఈ సబ్కాన్షియస్ మైండ్ని సరైన ఫ్రీక్వెన్సీలో కనుక ఉపయోగిస్తే అసాధ్యం అనే మాటే ఉండదండి. మరి విశ్వానికి మీ లక్ష్యాన్ని చేర్చే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉండాలో తెలుసుకునే ముందు ఒక చిన్న విషయాన్ని ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఇదే మీ ఫెయిల్యూర్కి కారణం. మీ కష్టాలకి, మీరు చేరుకోవాలనుకున్న లక్ష్యానికి చేరుకోకపోవటానికి కారణాలు అనేవి ఇవే. పూర్తిగా అర్థం చేసుకోవాలి. అది ఎలానో ఇప్పుడే చూద్దాం. ఓపికతో ఇప్పుడు చెప్పే ఈ వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. దీని ఫలితం మీకు వెంటనే తెలుస్తుంది. ఉదాహరణకు ఒక చిన్న విషయాన్ని తెలుసుకొని ఆపై మీరు విశ్వంతో స్పష్టంగా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు 100 మంది గుంపులో ఉన్నప్పుడు ఎవరైనా సరే ఒక వ్యక్తిని పిలిస్తే అది ఆ వ్యక్తికి వినపడుతుందా? ఒక్కసారి ఆలోచించి చూడండి. 100 మంది గుంపులో ఉన్నప్పుడు మీ పిలుపు ఆ వ్యక్తికి వినపడటం అనేది కష్టమైన పని. కానీ ఆ వ్యక్తికి మీరు పిలిచింది వినపడాలంటే అక్కడ ఉన్నటువంటి ఆ గుంపు ఎంత నిశ్శబ్దంగా ఉండాలి. అప్పుడే మీరు ఎంత నెమ్మదిగా పిలిచినా సరే ఆ వ్యక్తికి ఆ మాట వినపడుతుంది. ఇదే నిజం. 100 మంది ఉన్న చోట మీరు ఎంత శక్తిని ఉపయోగించి పిలిచినా కూడా అది వృధానే కదా అవుతుంది. అదే నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మీ పని చాలా సింపుల్గా తక్కువ శక్తితో పూర్తవుతుంది. ఇదే ఫార్ములా మీ మీద కూడా ఉపయోగపడుతుంది. మీ ఆలోచనలు అనేవి వందలాది మంది గుంపులతో సమానం. మీ ఆశయం, కోరిక అనేవి ఆ గుంపుల మధ్య మీరు పిలిచే పిలుపు లాంటిది. ఆ వందలాది మంది గుంపుల్లో మీరు చెప్పే కోరిక కూడా ఆ విశ్వానికి అలానే చేరలేదు. బిలీవ్, ఎమోషన్స్, యాక్షన్స్ వీటి మీదనే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఒకే థాట్ని పదే చేయటం వల్ల ఆ థాట్ని యూనివర్స్ సబ్కాన్షియస్ మైండ్ ద్వారా ఆ సిగ్నల్స్ని క్యాచ్ చేస్తుంది. ఇది కూడా ఆ లా ఆఫ్ అట్రాక్షన్లో ఒక భాగమే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పని ఒత్తిడి వల్ల, ఇతర టెన్షన్స్ వల్ల ఒకే ఆలోచనని హై ఫ్రీక్వెన్సీతో విశ్వానికి చేర్చలేకపోతున్నాం. అటువంటప్పుడు మీ ఆలోచనలన్నింటినీ కూడా కొంత సమయం తగ్గించుకుంటూ కేవలం మీ లక్ష్యం యొక్క ఆలోచనే, లక్ష్యానికి సంబంధించిన అఫర్మేషన్స్ని కానీ లేదా ఎమోషన్స్ని కానీ మీ నుండి రిలీజ్ చేయడం వల్ల మీ లక్ష్యం వైపుగా ఫ్రీక్వెన్సీ యూనివర్స్లోకి ఈజీగా చేరిపోతుంది. 100 మంది గుంపులో ఉన్నా కూడా ఆ వ్యక్తి వారందరినీ కంట్రోల్ చేయటం ఎంత కష్టతరమో మనలో కలిగిన ఆలోచనల్ని కూడా కంట్రోల్ చేయటం అంతే కష్టం. అలా అని అసాధ్యమని చెప్పటం లేదు. దానికి కొంత సమయం పడుతుంది. ఒకసారి మన అధీనంలోకి తెచ్చుకోలేం. దీనికోసం మీ ఆలోచనల్ని బుజ్జగించే మార్గంలోకి వెళ్ళాలి. వాటిని సంతోషకరమైనటువంటి ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడైతేనే మనం వాటిని మన అధీనంలోకి ఉంచుకోగలుగుతాం. కానీ మీరు ఒక సమస్య గురించి ఇబ్బంది పడుతూ దానితో పోరాడుతున్నారు. ఖచ్చితంగా మీరు ఓపిక, సహనాన్ని కోల్పోయే ఉంటారు. ఈ సమయంలో ఓవర్ థింకింగ్లోనూ ఇంకా నెగిటివ్ థింకింగ్లోనూ అధికంగా అటువంటి సమయంలో మీ మైండ్ మీరు ఏం చెప్పినా వినదు. సరికాదా? మిమ్మల్ని ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళేలా చేస్తుంది. మరి ఇటువంటి సమయంలో మీరు ఏ విధంగా విశ్వంతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయాన్ని తెలుసుకోగలిగితే ఇక మీ లైఫ్లో విశ్వంతో మీరు చాలా ఈజీగా కనెక్ట్ అవ్వగలుగుతారు. మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది వాటి నుండి అనవసరమైన డేటాను తీసేసి మీకు కావాల్సిందేంటో దాన్ని మాత్రమే మీ సబ్కాన్షియస్ మైండ్లో ప్రింట్ చేయండి. అయితే దీనికోసం మీరు కాస్త ఓపికగా ఈ వీడియోని కళ్ళు మూసుకొని కొన్ని నిమిషాలు టైం వేస్ట్ అనుకోకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో పూర్తయ్యేలోపు మీకు ఒక అద్భుతమైనటువంటి మార్పు అనేది చూస్తారు. విన్నాక మీరే చూస్తారు ఈ మాటని. ఇది నిజంగా చాలా అద్భుతమైన వీడియో అని చెప్పి మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ లేని టైంని ఎంచుకొని ఈ వీడియోని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వినండి. ఇక కళ్ళు మూసుకొని మీరు నచ్చిన విధంగా కూర్చొని ఈ వీడియోని వినటం మొదలు పెట్టచ్చు. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాసను తీసుకోవాలి. నెమ్మదిగా ఆ శ్వాసను విడిచిపెడుతూ ఉండాలి. ఇప్పుడు మరొక లోతైనటువంటి
ఒక సుదీర్ఘమైన శ్వాసను తీసుకోండి. గుండెలు నిండుగా, కడుపు నిండుగా శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాస నెమ్మదిగా చాలా సున్నితంగా విడిచిపెడుతూ ఉండాలి. ఆ శ్వాస అనేది ఎలా ఉండాలి అంటే, మీ సబ్కాన్షియస్ మరొక్కసారి సుదీర్ఘమైనటువంటి శ్వాస తీసుకుందాం. మీ యొక్క శ్వాస నాభి నుండి కింద భాగం నుండి తాకేంత సుదీర్ఘమైన శ్వాసను తీసుకోవాలి. ఇప్పుడు ఆ శ్వాసను చాలా నెమ్మదిగా, చాలా సున్నితంగా విడిచిపెడుతూ అలానే ఉండిపోవాలి. ఇప్పుడు ఆ శ్వాస అనేది మీలో జరిగే సహజమైన శ్వాస ప్రక్రియను గమనిస్తూ ఉండండి. ఆ విధంగా చేస్తూనే మీరు గమనిస్తూ ఉండాలి. మీలో సహజంగా జరిగే శ్వాసను మాత్రమే గమనించాలి. ఆ తర్వాత మీ శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని మాత్రమే గమనించండి. చాలా రిలాక్స్గా, చాలా అంటే చాలా రిలాక్స్గా మీ శ్వాసని మీరు గమనించాలి. అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీ శ్వాసను చాలా సున్నితంగా మారడాన్ని మీరు గమనించాలి. మీ శ్వాస నెమ్మదిగా చాలా చిన్నదిగా మారడం మీరు గమనిస్తారు. మీ శ్వాస సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. మీలో ఇప్పుడు చాలా సున్నితమైనటువంటి శ్వాస ప్రక్రియ అనేది ఉంది. గమనిస్తూ ఉండండి. అలా గమనిస్తూ ఉన్నప్పుడే మీ శ్వాస అనేది చాలా నెమ్మదిగా, సుదీర్ఘంగా మీ శ్వాస యొక్క ప్రక్రియను మీరు చూస్తూ ఉండండి. అలా చూస్తూ ఉండగానే మీ శ్వాస అనేది చాలా రిలాక్స్గా మీ శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు మీ శరీరంలో ఎక్కడా కూడా బిగింపులు అనేది ఏర్పరచుకొని ఉండకూడదు. మీ నుదిటి భాగంలో బిగింపులు లేకుండా చూసుకోవాలి. మీ కనుబొమ్మలు కూడా ఎలాంటి బిగింపులు లేకుండా చూసుకోవాలి. కనుబొమ్మలు కూడా చాలా ఫ్రీగా అలా వదిలిపెట్టేసేయాలి. అలా వదిలిపెట్టినప్పుడే మీ శరీరాన్ని అంతటినీ కూడా చాలా రిలాక్స్గా ఉంచుకోవాలి. మీ నుదురు భాగాన్ని, మీ కనుబొమ్మలను చాలా తేలిగ్గా, రిలాక్స్గా మార్చుకోండి. అలా మార్చుకోవటం అనేది మీ శరీరానికి, మీ తల పై భాగాన్ని గమనించండి. చాలా రిలాక్స్గా మీ తలపై భాగాన్ని గమనిస్తూ కూడా ఉండండి. అలా ఉండడం వల్ల మీ తల పైభాగంలో కూడా చాలా రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మీ మైండ్ అంతా కూడా చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట. మీ మైండ్ అంతా చాలా నిశ్శబ్దంగా, చాలా రిలాక్స్గా, చాలా తేలిగ్గా మారుతున్నది మీరు గమనించడం మీకు అనుభవంలోకి మీకే కలుగుతుంది. మీలో సున్నితంగా మారిన మీ యొక్క శ్వాసను మీరు గమనిస్తూ ఉండండి. చాలా సున్నితంగా గమనించాలి. అది ఏ విధంగా గమనించాలి అంటే, మీ బాడీ ఎంత రిలాక్స్ అవుతుందో మీరే తెలుసుకునేంతగా మీలో చాలా సున్నితంగా, తేలిగ్గా మారిన మీ యొక్క శ్వాసను మీరు గమనిస్తూ ఉండటం, ఆ యొక్క అంతరంగంలోకి మీరు ప్రవేశించడం, చాలా రిలాక్స్గా మీ అంతరంగంలోకి ప్రయాణించండి. అక్కడంతా కూడా నిశ్శబ్దంగా, రిలాక్స్గా, చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. మీ అంతరంగం అంతా కూడా మీరు గమనిస్తూ ఉండండి. అలా గమనిస్తూ కూడా మీ అంతరంగం అనేది మీరు మరింత మీ లోతుగా మీ అంతరంగంలోకి ఆ శబ్దాన్ని గమనిస్తూ ఉండండి. మీ అంతరంగం అంతా కూడా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. తేలుగా మారుతున్నటువంటి అనుభూతి మీలో కలుగుతుంది. గమనించండి. ఒక్కసారిగా మీ అంతరాత్మ అనేది చాలా నిశ్శబ్దంగా మారిపోతుంది. మీ మనసు, మీ మైండ్, మీ శరీరం అన్నీ కూడా చాలా రిలాక్స్గా అవుతున్నటువంటి అనుభవం అనేది మీకే కలుగుతుంది. మీ అంతరంగంలోని నిశ్శబ్దం మరొక్కసారి మీరు గమనించండి. విశ్వంతో పూర్తి మమేకమైన భావం అనేది మీలో ఏర్పడుతుంది. ఆ మమేకం అనేది విశ్వంతో మీరు కనెక్ట్ అయినప్పుడు మీకు ప్రశాంతమైనటువంటి మనసుతో మీరు ఏం చేయాలనుకున్నారో దాన్ని ప్రేమతో పిలవండి. ప్రేమతో మీ కోరికను విశ్వానికి చెప్పండి. అలా చెప్పినప్పుడు విశ్వం మీ కోరికను ఒక్కసారి మీరు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని ప్రశాంతంగా తలుచుకోండి. అది విశ్వం మీకు కావాలి మీరేం కావాలనుకొని ఆ విశ్వాన్ని అడుగుతారో దాన్ని విశ్వం అందించమని కోరండి. మీ కోరికను మనస్ఫూర్తిగా మీ హృదయం నుంచి విశ్వానికి తెలియజేయండి. ప్రశాంతమైన మనసుతో, ఎలాంటి భయాలు లేకుండా, ఎలాంటి అనుమానాలు లేకుండా విశ్వానికి మీ కోరికను తెలియజేయండి. గతం యొక్క అనుభవాల యొక్క అనుమానాలను తొలగించి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేయండి. విశ్వం మీరు కోరింది, మీ కోరికను మనస్ఫూర్తిగా తెలియజేయండి. అప్పుడు
ఇప్పుడు మీకు ఒక కోరిక కోరుతుంది, దక్కుతుంది. సంపూర్ణమైన నమ్మకం మీలో ఏర్పడుతుంది. విశ్వం మీరు కోరింది దక్కేలా చేస్తుందని చాలా బలంగా నమ్ముతున్నారు కదా. విశ్వాన్ని పూర్తిగా నమ్ముతున్నారు. మీలో చాలా బలమైనటువంటి నమ్మకం అనేది ఉంది. చాలా సంతోషంగా ప్రశాంతమైనటువంటి మనసుతో ఇప్పుడు మీరు శ్వాసను గమనించాలి. మీ సహజమైన శ్వాసను గమనించాలి. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ మీ హృదయ లోతుల్లో నుంచి ఆనందంగా విశ్వానికి మీ ప్రేమను తెలియచేయండి. ఐ లవ్ యూ విశ్వం, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ విశ్వం. మీ హృదయ లోతుల్లో నుంచి వచ్చే కృతజ్ఞతను విశ్వానికి తెలియజేయండి. ఐ లవ్ యూ సో మచ్ అని విశ్వాన్ని మీరు చాలా సున్నితంగా మీ మనసు లోతుల్లో నుంచి సంతోషంతో మీ కృతజ్ఞతను తెలియజేస్తే ఆ విధంగా విశ్వానికి మీ కోరిక తెలియజేయండి. మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు విశ్వానికి తెలియజేయండి. మీ కోరిక విశ్వానికి తెలియజేసినప్పుడే కదా, అప్పుడే కదా విశ్వం మీ కోరికను మీకు నెరవేరేలా చేస్తుంది. విశ్వం చాలా శక్తివంతమైంది. విశ్వం చాలా చాలా శక్తివంతమైంది. థ్యాంక్ యూ విశ్వం, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్.